Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma and in this video I am going to discuss about basic concept of insurance claims. Let us proceed. First of all, we come to know about what is the need for fire insurance. బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి దాని గురించి చూద్దాం. బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని రన్ చేస్తున్నారు. అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ని పర్చేజ్ చేసుకొని గుడౌన్లో ఉంచుకుంటారు. అదేవిధంగా సేల్ చేయడం కోసం తయారైన గూడ్స్ అంటే ఫినిష్డ్ గూడ్స్ కూడా ఆ గుడౌన్లో ఉంటుంది. ఆ గుడౌన్లో ఉన్న ఆ రా మెటీరియల్ స్టాక్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, స్ట్రక్చర్స్ వీటిలన్నిటికీ సేఫ్టీ పర్పస్ కోసం బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ పాలసీని అడాప్ట్ చేసుకుంటారు. ఈ ఇన్సూరెన్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం వల్ల బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుడౌన్లో ఫైర్ ఇంకర్ అయ్యి చాలా అసెట్స్ లాస్ అయిందనుకోండి, ఆ లాస్ని బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కాంపన్సేట్ చేసుకోవచ్చు. డే టు డే బిజినెస్ లైవ్లో ఇలాగ జరిగే అబ్నార్మల్ లాసెస్ కోసం బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ సేఫ్టీ పర్పస్ కోసం ముందు జాగ్రత్తగా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అగ్రిమెంట్కి ఎంట్రీ అవుతారు. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ గురించి చూద్దాం. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది వన్ టైప్ ఆఫ్ స్పెషల్ కాంట్రాక్ట్ విచ్ we will study in business law under Indian Contract Act 1872. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ని చెప్పుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో బేసిక్గా టూ పార్టీస్ ఉంటారు. ఒక పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని ఇన్సూరర్ అంటాము. అనదర్ పార్టీ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఇన్సూర్డ్ అంటాము. ఈ ఇన్సూర్డ్ పర్సన్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ పాలసీ అగ్రిమెంట్కి వన్స్ ఎంటర్ అయ్యారంటే రెగ్యులర్ బేసిస్లో మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ ప్రీమియం అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పే చేస్తూ వస్తారు. ఆ ప్రీమియం అమౌంట్ని ఏమంటామంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అంటాము. యాజ్ పర్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ప్రకారం ఎప్పుడైతే ఒక పార్టీకి లాస్ జరిగిందో ఆ సిచ్యువేషన్లో అనదర్ పార్టీ కాంపన్సేషన్ అనేది చేస్తారు. ఏ పార్టీకి అయితే లాస్ జరిగిందో వాళ్ళే బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ప్రకారం ఏమంటామంటే ఇండెమ్నిటీ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అంటాము. ఎవరైతే ఆ లాస్ని కాంపన్సేషన్ చేస్తారో అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని ఇండెమ్నిటార్ ఆర్ ఇండెమ్నిఫైయర్ అంటాము. నెక్స్ట్, పార్టీస్ టు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్. ఇప్పుడే చెప్పాను, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం రెండు పార్టీ ఉంటారు. ఒకరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, మరొకరు బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని ఇన్సూరర్ అంటాము. బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళని ఇన్సూర్డ్ అంటాము. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ బేసిక్గా టూ టైప్స్ ఉంది. ఒకటి లాస్ ఆఫ్ స్టాక్ పాలసీ, మరొకటి లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ. లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ మనకి సిలబస్లో అయితే లేదు. లాస్ ఆఫ్ స్టాక్ పాలసీ మాత్రమే మనకి ఇన్ సిలబస్లో ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ లాస్ ఆఫ్ స్టాక్ పాలసీలో మనం ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మనకి ఫైర్లో లాస్ అయ్యింది అని క్యాలిక్యులేట్ చేస్తాం. అదేవిధంగా ఎంత అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేయొచ్చు అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి వేరే స్టెప్స్ అనేది ఉంది. వన్ బై వన్గా చూద్దాం. స్టెప్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్టెప్ 1. ఈ స్టెప్ 1కి ఎంటర్ అవ్వక ముందుగా మనం స్టెప్ 2కి వెళ్దాం. స్టెప్ 2లో మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ అంటే వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ క్యాలిక్యులేట్ చేస్తాం. వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. జనరల్గా మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ అంటే వన్ ఫుల్ అకౌంటింగ్ ఇయర్కి ప్రిపేర్ చేస్తాం. అదే ట్రేడింగ్ అకౌంట్ని మనం హాఫ్ ఆఫ్ ద ఇయర్కి ఆర్ లెస్ దెన్ 1 ఇయర్కి ప్రిపేర్ చేసామంటే మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాము. ఇక్కడ పీరియడ్ చూడండి. స్టార్టింగ్
అకౌంటింగ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైర్ ఏ రోజైతే ఇంకర్ అయిందో ఆ రోజు దాకా ఈ ట్రేడింగ్ అకౌంట్‌ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి, ఈ ట్రేడింగ్ అకౌంట్‌ని మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాము. ఈ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌ని ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ కాలిక్యులేట్ చేయడం కోసం. ఇక్కడ ఈ అకౌంట్‌ని ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే, మనకి ఫైర్ ఇంకర్ అయిన రోజు, ఫైర్ ఇంకర్ అవ్వకముందు మార్నింగ్ మన దగ్గర ఎంత స్టాక్ అయితే ఉండిందో, ఆ స్టాక్‌ని ఫైండ్ ఔట్ చేయడమే ఈ అకౌంట్. అంటే ఈ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ నార్మల్ ట్రేడింగ్ అకౌంట్ లాగా ఇక్కడ డెబిట్ సైడ్‌లో ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్‌ని ఎంటర్ చేస్తాం. అదేవిధంగా క్రెడిట్ సైడ్‌లో సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ వాల్యూని ఎంటర్ చేస్తాం. ఇక్కడ అన్నీ మనకి క్వెషన్‌లోనే ఇస్తాడు. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వాల్యూని మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ దీన్నే ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ క్లోజింగ్ స్టాక్‌ని ఏమంటామంటే స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ అంటాము. ఇక్కడ డెబిట్ సైడ్‌లో గ్రాస్ ప్రాఫిట్ అని ఉంది. ఈ గ్రాస్ ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంది అంటే సేల్స్ ఇంటూ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ సేల్స్. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ సేల్స్ అన్నాను. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ సేల్స్ అనేది మనకి క్వెషన్‌లోనే ఇచ్చాడంటే మనం ప్రీవియస్ స్టెప్‌ని ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో మనకి క్వెషన్‌లో ఇచ్చాడంటే డైరెక్ట్‌గా అక్కడ తీసుకుంటాం. ఒకవేళ ఇవ్వలేదు అంటే స్టెప్ 1 కాలిక్యులేట్ చేస్తాం. అదే ఇక్కడ కాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే ఏ ఇయర్ డేటాని బేస్ చేసుకొని గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫైండ్ ఔట్ చేస్తామంటే, ఏ ఇయర్‌లో అయితే మనకి ఫైర్ ఇంకర్ అయిందో దానికి ముందు ఇయర్ యొక్క డేటాని బేస్ చేసుకొని ఈ జీపీ రేషియోని ఫైండ్ ఔట్ చేస్తాం. జీపీ రేషియోని కాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి అంటే గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ సేల్స్ కావాలి కాబట్టి మనము ట్రేడింగ్ అకౌంట్‌ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఫైర్ ఏ ఇయర్‌లో అయితే ఇంకర్ అయిందో దానికి ముందు ఇయర్ యొక్క డేటాని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయాలి. ఆ ట్రేడింగ్ అకౌంట్‌లో వచ్చిన మనకి గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ సేల్స్‌ని బేస్ చేసుకొని ఈ జీపీ రేషియోని ఫైండ్ ఔట్ చేస్తాం. ఇక్కడ మనకి వర్కింగ్ నోట్‌లో ఇచ్చాను చూడండి. 1 గ్రాస్ ప్రాఫిట్ రేషియో మీన్స్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అదే ఇప్పుడు చెప్పాను. ఫైర్ ఏ ఇయర్‌లో అయితే ఇంకర్ అయిందో దానికి ముందు ఇయర్‌కి సంబంధించిన గ్రాస్ ప్రాఫిట్ రేషియోని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ if gross profit ratio of previous year is not directly given, previous year trading account has to be prepared to find out gross profit ratio. క్వెషన్‌లో మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో డైరెక్ట్‌గా ఇవ్వలేదంటే ప్రీవియస్ ఇయర్ యొక్క డేటాని బేస్ చేసుకొని మనము ట్రేడింగ్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసి ఆ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా గ్రాస్ ప్రాఫిట్ రేషియోని కాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ 3 చూడండి. If information about 2 or more previous year gross profit ratio is given, the average gross profit ratio of all the previous years has to be taken. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రీవియస్ ఇయర్ అంటే ఫైర్ ఇంకర్ అయిన ఇయర్‌కి ముందు ఇయర్ 2, 3 ఇయర్స్ డేటా ఇచ్చినాడనుకోండి. ఆ 2 ఇయర్స్‌కి మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో సెపరేట్‌గా ఫైండ్ ఔట్ చేసి, ఆ అన్ని ఇయర్స్‌కి మనము యావరేజ్ తీసుకోవాలి. అంటే యావరేజ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియోని మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ 4 చూడండి. అబ్నార్మల్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ లైక్ అండర్ వాల్యుయేషన్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ మస్ట్ బి అడ్జస్టెడ్ టు ఫైండ్ ఔట్ ద నార్మల్ గ్రాస్ ప్రాఫిట్. అంటే ఇక్కడ క్లోజింగ్ స్టాక్ గాని, ఓపెనింగ్ స్టాక్ గాని ఓవర్ వాల్యుయేషన్ ఆర్ అండర్ వాల్యుయేషన్ సపోజ్ చేసుంటే, ఆ అండర్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్ స్టాక్స్‌ని మనం కరెక్ట్ స్టాక్‌గా కాలిక్యులేట్ చేసి, ఆ కరెక్ట్ వాల్యూ ఆఫ్ స్టాక్‌ని మనము ట్రేడింగ్ అకౌంట్‌లో గ్రాస్ ప్రాఫిట్ రేషియోని ఫైండ్ ఔట్ చేయడానికి కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ వన్ అడ్వర్టైజింగ్ శాంపిల్స్ అండ్ గూడ్స్ డ్రాయింగ్స్ హ్యావ్ టు బి రెడ్యూస్డ్ ఫ్రమ్ పర్చేజెస్. సేల్స్ సప్రెషన్ షుడ్ బి యాడెడ్ బ్యాక్ టు ద సేల్స్. అంటే ఆ ట్రేడింగ్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం డెబిట్ సైడ్‌లో పర్చేసెస్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ అడ్వర్టైజింగ్ పర్పస్ కోసం కొన్ని గూడ్స్‌ని పర్చేస్ చేసిన స్టాక్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారనుకోండి. ఆ అడ్వర్టైజింగ్ పర్పస్ కోసం తీసుకున్న ఆ వాల్యూ ఆఫ్ గూడ్స్‌ని పర్చేసెస్ నుంచి లెస్ చేసుకోవాలి. అదేవిధంగా ఓనరు ఇప్పుడు డ్రాయింగ్స్ ఏదైనా తీసుకున్నాడనుకోండి. అంటే కొన్ని గూడ్స్‌ని పర్సనల్ యూజ్ కోసం విత్‌డ్రా చేసుకుంటే ఆ గూడ్స్‌ని కూడా ఆ పర్చేసెస్ నుంచి లెస్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ సప్రెస్డ్ సేల్స్ అంటే ఇన్‌కమ్ టాక్స్ పర్పస్ కోసం సేల్స్‌ని తక్కువ చూపించుకుంటారు. అలాంటి సప్రెస్డ్ సేల్స్‌ని మనము ఒరిజినల్ సేల్స్‌గా కన్సిడర్ చేయడం కోసం ఆ సప్రెస్డ్ సేల్స్‌ని మనము యాడ్ జేసుకోవాలి. ఇవంతా గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫైండ్ ఔట్ చేయడానికి మనకిచ్చిన నోట్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్
స్టెప్ 2లో మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసి క్లోజింగ్ స్టాక్ వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ క్యాలిక్యులేట్ చేస్తాము. స్టెప్ 3లో చూడండి మనం వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ బై ఫైర్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. అంటే ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఫైర్‌లో లాస్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ అంటే ప్రీవియస్ స్టెప్‌లో క్యాలిక్యులేట్ చేసిన క్లోజింగ్ స్టాక్ వాల్యూని ఇక్కడ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ అంటాము. అది ఎంటర్ చేసుకుంటాం. దాంట్లో నుంచి కొన్ని స్టాకు సాల్వేజ్ చేసుకుంటాం. అంటే సేవ్ చేసుకుంటాం. ఆ స్టాక్‌ని దాంట్లో నుంచి లెస్ చేసామంటే మిగిలిన స్టాక్ అంతా మనకి ఫైర్‌లో లాస్ అయిందని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. దాన్నే వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ బై ఫైర్ అంటాము. మనం ఇక్కడ స్టెప్ 3లో ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఫైర్‌లో లాస్ అయింది అని క్యాలిక్యులేట్ చేసాం. ఈ ఎంటైర్ వాల్యూ ఆఫ్ స్టాక్‌కి మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేట్ అనేది వస్తుందా లేదా అని దేని మీద బేస్ చేసుకొని ఉంటుందంటే, మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలిసీని బేస్ చేసి ఉంటుంది. అంటే ఇన్సూర్డ్ వాల్యూ మనం ఎంతవరకు చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కాంపెన్సేషన్ అనేది మనకి చేస్తారు. మనకి క్వెషన్‌లో ఇన్‌ష్యూర్డ్ వాల్యూ అంటే పాలిసీ అమౌంట్‌ని క్వెషన్‌లో ఇచ్చున్నాడంటే, ఆ పాలిసీ అమౌంట్ అనేది ఇక్కడ ఓవర్ ఇన్సూరెన్సా? అండర్ ఇన్సూరెన్సా? అని ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓవర్ ఇన్సూరెన్స్ అంటే ఎంటైర్ వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ బై ఫైర్‌కి మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కాంపెన్సేషన్ చేస్తారు. అండర్ ఇన్సూరెన్స్ అంటే యావరేజ్ క్లాస్‌ని అప్లై చేసి ఆ క్లెయిమ్ అమౌంట్‌ని మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కాంపెన్సేషన్ అనేది చేస్తారు. అదే ఇక్కడ స్టెప్ 4లో చూస్తాం. ఫస్ట్ ఓవర్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ చూద్దాము. మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌లో క్యాలిక్యులేట్ చేసిన క్లోజింగ్ స్టాక్ వాల్యూని ఏమంటామన్నాము? స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ అన్నాము. స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ కంటే మనం ఇన్సూర్ చేసుకున్న వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఓవర్ ఇన్సూరెన్స్ సిట్యుయేషన్ అంటాము. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఎంత స్టాక్ అయితే ఫైర్‌లో లాస్ అయిందో, ఆ ఎంటైర్ వాల్యూకి మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కాంపెన్సేషన్ అనేది చేస్తారు. ఈ ఓవర్ ఇన్సూరెన్స్ సిట్యుయేషన్‌లో యావరేజ్ క్లాస్ అనేది అప్లై అవ్వదు. నెక్స్ట్ అండర్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ చూద్దాము. మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌లో క్యాలిక్యులేట్ చేసిన క్లోజింగ్ స్టాక్ వాల్యూ దాన్ని వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ అంటాము. ఆ వాల్యూ అనేది ఇన్సూర్ చేసుకున్న వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అంటే ఇన్సూర్డ్ వాల్యూ అనేది తక్కువ ఉంది. ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం అండర్ ఇన్సూరెన్స్ అంటాము. ఇక్కడ యావరేజ్ క్లాస్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు స్టెప్ 3లో క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ బై ఫైర్ ఎంటైర్ వాల్యూకి మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర క్లెయిమ్ చేయలేము. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం యావరేజ్ క్లాస్‌ని అప్లై చేసి క్లెయిమ్ చేయగలము. యావరేజ్ క్లాస్‌ని బేస్ చేసుకొని మనం క్లెయిమ్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ బై ఫైర్ ఇంటూ ఇన్సూర్డ్ వాల్యూ డివైడెడ్ బై స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ క్లెయిమ్‌ని ప్రిపేర్ చేస్తాము. అది ఎలా ప్రిపేర్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌లో ప్రిపేర్ చేసిన క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఇది. అది ఎంటర్ చేసుకుంటాం. దాంట్లో నుంచి ఎంత స్టాక్ మనం సేవ్ చేసామో సాల్వేజ్ స్టాక్ అంటాము. అది లెస్ చేస్తాం. మిగిలిన వాల్యూవే మనకి వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్డ్ బై ఫైర్ అంటాము. ఈ వాల్యూకి మనం ఫైర్ ఫైటింగ్ ఎక్స్‌పెన్స్‌ని యాడ్ చేసుకుంటాం. అంటే ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్స్‌పెన్స్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు బియర్ చేసుంటారు. ఆ ఎక్స్‌పెన్స్‌ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాము. టోటల్‌గా ఎంత అమౌంట్ లాస్ సఫర్ అయ్యారు బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళంటే ఆ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేసాం. దీన్ని లాస్ సఫర్డ్ అంటాము. ఈ లాస్ సఫర్డ్‌కి ఎంత అమౌంట్ మనము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి దగ్గర నుంచి క్లెయిమ్ చేయొచ్చు అనేది యావరేజ్ క్లాస్‌ని అప్లై చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ సఫర్డ్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన లాస్ సఫర్డ్ వాల్యూ ఇంటూ ఇన్సూర్డ్ వాల్యూ డివైడెడ్ బై స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఈ అమౌంట్‌ని ఏమంటామంటే యావరేజ్ క్లాస్‌ని అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్. ఇలాంటి అండర్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ సిట్యుయేషన్‌లో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన ఈ అమౌంట్‌కి మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది చేస్తారు. దీంతో మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ అయింది. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. With this, we end up this session. We will continue the remaining concepts in next section. Thank you for watching my video.